హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. చాలామంది డౌట్స్ అన్నమాట, లేడీస్కి సంబంధించిన వర్క్స్ ఏమన్నా చెప్పండి, మేము రావాలంటే ఏది బెస్ట్ అని అయితే అడుగుతా ఉన్నారు. ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ రోజైతే ఇంకా ఏది బెస్ట్ వర్క్ అనేసి అయితే తెలుసుకుందాము. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎవరన్నా మన ఫ్యామిలీ ఉన్నారు అంటే మనం బయట వీసా తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ వర్క్ చేసుకున్నారంటే ఇంకా మనకి అది మేలనే చెప్తాను. ఇంకా మనకి ఇక్కడ ఊరు లేరు, నాకు ఒక్కదాన్నే నేను రావాలి, ఇంకా ఫ్యామిలీ కోసం అయితే నేను వచ్చి కష్టపడాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇట్లా బయట వీసా తీసుకొని డబ్బులంతా ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మనం బయట వర్క్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఇంకా వర్క్ అది మంచి శాలరీ అయితేనే మనం బయట రూమ్ తీసుకొని ఇంకా ఫుడ్కి ఖర్చు ఉంటుంది. ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి మనం వర్క్ చేసే ప్లేస్కి మనం ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. ఇంకా అందులో ఇంకా దానికి డబ్బులు పే చేయాలన్నమాట. మనకి ఎక్కువ శాలరీ ఉంటేనే ఇదంతా చేసుకోగలుగుతాము. అట్లా లేదు, ఇంకా మనకి మన ఫ్యామిలీ ఎవరు లేరు ఇక్కడ అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా మామూలుగా ఇట్లా ఇవన్నిటికి పే చేసి మనం ఇంకా మిగలబెట్టుకోవాలి, ఫ్యామిలీకి పంపించుకోవాలి డబ్బులు అని అనుకుంటే ఇంకా ఏం మిగలదనమాట. ఒక్కరే కష్టపడి సంపాదించే డబ్బులు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఒక్కరే వచ్చి కువైట్లో కష్టపడే వాళ్ళు ఏంటంటే మామూలుగా కువైట్ ఇంట్లో అయితే వాళ్ళే వీసా ఇస్తారు. వాళ్ళు వీసా ఇచ్చి ఇంకా మినిమం 120-150 శాలరీ అయితే ఉంటుంది. ఇంకా 150 అట్లా శాలరీ ఉన్నప్పుడు ఏంటంటే రూము వాళ్ళే ఇస్తారు, కువైటీ వాళ్ళే. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. ఇంకా తర్వాత 1 మంత్కి 2 మంత్కి అట్లా అయితే లీవ్ ఇస్తారనమాట ఒకరోజు. ఆ లీవ్ రోజు మన బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. మనకి ఏమన్నా కువైట్ ఇంట్లో పెట్టేటి కాకుండా మనకు ఫుడ్కి సంబంధించినవి ఏమన్నా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం బయటకు వచ్చి ఇట్లా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అసలు చుట్టియే వద్దు, నేను బయటకే కువైట్ ఇంట్లోనే ఉంటానంటే అది ఇంకా సేపేను. నేనైతే అదే చెప్తాను, ఇంకా సేపు మనకు వచ్చిన జీతం వచ్చినట్టు మిగులుతుంది. మనం ఫ్యామిలీకి అయితే పంపించేసుకోవచ్చు డబ్బులు. ఇంకా మొత్తం ఫుడ్కి సంబంధించిన మొత్తం అయితే ఇంకా కువైట్ వాళ్ళే చూసుకుంటారు, మన ఖర్చు అయితే ఏమీ ఉండదు. ఇంకా అదే మనం అట్లా కాకుండా మనం బయటకు వచ్చి మనం బయట పని చేసుకోవాలి అనుకుంటే బయట పరిస్థితులు అయితే అస్సలు బాగాలేవు. చెకింగ్లు కూడా ఎప్పుడు చెకింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం ఒక దగ్గర అకామా కొట్టించుకొని ఇంకొక దగ్గర మనం వర్క్ చేసినాము అంటే పోలీసులు వాళ్ళు చూసినారంటే ఇంకా పట్టుకొని పోయి ఇంకా ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. మనం ఒక్క దగ్గర అకామా కొట్టించుకొని ఇంకొక దగ్గర పని చేసేదానికైతే ఉండదు. దగ్గర అకామా కొట్టించుకొని అని అనుకున్నప్పుడు ఒక్కరమే మనం ఇక్కడ ఉండి ఇంకా రూమ్కి ఇవన్నీ పే చేసుకోవాలంటే చాలా కష్టము. ఇవన్నీ ఏం లేకుండా మనం రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే బెస్ట్ అని చెప్తాను నేను. అదే మనకు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు అనుకో, ఆ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంకా వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళ శాలరీ మన శాలరీ ఇంకా రూమ్ రెంట్కి ఫుడ్కి ఇదంతా పోను, ఇంకా మిగిలిన డబ్బులు అయితే మనం ఇంటికి ఫ్యామిలీకి అయితే పంపించుకోవచ్చు. ఇంకా ఒక్కరే అయితే ఇంకా ఇక్కడ బయట అయితే పని చేసుకొని వేస్ట్ అనమాట, ఏం మిగలదు. ఇంక వచ్చి వీసాకి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి కష్టపడి మళ్ళీ ఒట్టి చేతులతో అయితే ఇంటికి పోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ జరిగేదే చెప్తా ఉన్నాను, ఏది కూడా ఇందులో అయితే అబద్ధం అయితే ఏమీ ఉండదు. ఇంకా జీతాలు ఎంత ఉంటాయి అక్క చెప్పండి అని అడుగుతా ఉన్నారు. కువైట్ ఇంట్లో అయితే 120 నుంచి 150 వరకు ఇస్తారని నాకైతే తెలుసు అనమాట, కొత్తగా కువైట్కి వచ్చేవాళ్ళు. ఇంకా ఇక్కడే ఉండి కువైట్ ఇళ్ళల్లో ఒక ఇల్లు కాకుండా 4 ఇండ్లు 5 ఇండ్లు అట్లా చేసుకొని సంపాదించుకునే వాళ్ళు అయితే ఎక్కువే ఇండ్లలో పని చేస్తారు కాబట్టి వాళ్ళకైతే ఎక్కువే వస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇంకా 120-150 అంతకన్నా ఎక్కువ అయితే హీరో. ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినానమాట, సలూన్లో శాలరీ ఎంత అని. మళ్ళీ అడుగుతూ ఉన్నారు, ఆ వీడియో చూసినారో లేదో నాకైతే తెలీదు. మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఎంత శాలరీస్ ఉంటాయి అని. మన అదృష్టాన్ని బట్టే ఉంటాయి ఆ శాలరీస్ కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళకి తక్కువ జీతం, పాత వాళ్ళకి ఎక్కువ జీతం అనేది ఏం లేదు ఇక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ జీతంలో జాయిన్ అవ్వచ్చు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు తక్కువ జీతంలోనే, ఇంకా వాళ్ళు వీసాలు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు వీసాలు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే రిలీజ్ ఇవ్వకంట ఇంకా వాళ్ళ దగ్గర నుంచి 10 సంవత్సరాలైనా వాళ్ళ దగ్గరే పని చేయించుకొని తక్కువ శాలరీకి ఇంకా అట్లే చేసే వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కడన్నా పని దొరికిందంటే కొంచెం మంచి శాలరీతోనే జాయిన్ అవుతా ఉన్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే నేను ఇదంతా చెప్పినాను, మళ్ళీ అడుగుతా ఉన్నారు.
ఇంకా అందుకని అయితే మళ్ళీ అయితే చెప్పాల్సి వస్తుందన్నమాట. ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మామూలుగా లేడీస్ ఒక్కరే కువైట్కి రావాలి అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ కువైట్లో పరిస్థితులు అయితే ముందులాగా లేవు. కువైట్ ఇంట్లోకి అయితే ఖాదీమ్ వీసా మీదే రావాలా. ఇంకా బయటకు రావాలి అంటే సూన్ వీసా మీదే రావాల్సి వస్తుంది. సూన్ వీసా మీద వచ్చినామంటే మనకు సలూన్లో ఎక్కడైనా చేయాలి అనుకుంటే వర్క్ అయితే దొరుకుతుంది. అదే ఖాదీమ్ వీసా మీద బయటకు వచ్చి మళ్ళీ సలూన్లో వర్క్ కావాలి అంటే ఇంకా ఖాదీమా అయితే సలూన్లో అయితే ఎవరు పెట్టుకోవడం లేదు, చెకింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సలూన్లో అయితే ప్రతి నెలకు 2 నెలలకు అట్లా మన టైం అనమాట. ఒక్కొక్కసారి వస్తే నెలకు 2 నెలలకే వస్తారు, లేదంటే 1 ఇయర్ కూడా రారనమాట. సూను బలదియ చెకింగ్ అయితే ఇంకా వాళ్ళ చెకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మన అకమాల మీద మనం వర్క్ చేసినామంటే ఖాదీమైనా సూనైనా ఏదైనా సరే మన అకామా మీద మనం వర్క్ చేసినామంటే వాళ్ళు వచ్చినారంటే ఇంకా తీసుకెళ్ళిపోతారు. ఇంకా తీసుకెళ్ళిపోయి ఇంకా ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. ఇంకా కాబట్టి మనం ఇప్పుడు వీసాలు ఏంటంటే వీసాలు తీసుకునే వాళ్ళు అవి మామూలుగా 3 ఇయర్స్కు ఎక్కడన్నా చేంజ్ చేసుకునేదానికి ఉండే వీసాలు ఉన్నాయి, లేదంటే వచ్చిన వెంటనే మనం సలూన్లో చేంజ్ చేసుకునే వీసాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో మీరు చూసుకొని తెలుసుకొని అయితే వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి ఆల్రెడీ ఇంకా ఏ వీసా అయినా మనం డబ్బులు అయితే కట్టాలన్నమాట. డబ్బులు పే చేస్తేనే వాళ్ళు వీసా మనకి ఇస్తారు. అలాంటప్పుడు మనకు మారే వీసా అయితే బెస్ట్ కదా. మారే వీసా అయితే మనం సలూన్లో ఇప్పుడు ఎక్కడన్నా మనకు మంచి వర్క్ దొరుకుతుంది సలూన్లో. ఆ దొరికినప్పుడు ఏంటంటే అప్పుడు వెంటనే మనం మార్చుకునే విధంగా అయితే ఉంటే మనకు సలూన్లో చెకింగ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మనకి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే సలూన్ అకామా మీద ఉంటాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మన సివిల్ ఐడి చూస్తానే మనల్ని సలూన్ అకామా మీద ఉండారని చెప్పి వదిలేస్తారు, ఏమనరు. అదే మనం మారకుండా 3 ఇయర్స్ కూడా మారని వీసాలు ఉంటాయి. అలాంటి వీసాల మీద వచ్చి మనం సలూన్లో వర్క్ చేసినామంటే వచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా వేస్టే అనమాట. మళ్ళీ ఒకవేళ మనం కన్నా సూను బలదియా వాళ్ళకి దొరికినామంటే వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. ఇదంతా రిస్క్ లేకుండా ఎటు డబ్బులు కట్టే బయట వీసాల మీద వచ్చే వాళ్ళకి నేను చెప్తాను, డబ్బు ఎటు కట్టే డబ్బులు అయితే కడతానే ఉన్నారు. అది మారే వీసానా మారని వీసానా అని తెలుసుకొని అయితే రండి. ఎందుకంటే మారకంటే ఇంకా మీరు అంత డబ్బు కట్టి ఏదో వర్క్ చేయడానికి వచ్చి అది మారకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. దాని గురించి అయితే నేను చెప్తా ఉన్నాను. అదేంటక్క అన్ని రకాల వీసాలు ఉంటాయా అని అడుగుతారేమో. అవి ఈ విధంగా వీసాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు నేను ఇలాంటి వీసా తీసుకొని వచ్చి నేను ఇక్కడ ఇబ్బంది పడినాను కాబట్టి నేను దాని గురించి అయితే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇంక మనకు చెప్పకుండా అయితే వాళ్ళు వీసా ఇస్తారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనం చేంజ్ చేసుకోవాలంటే ఇంకా అది చేంజ్ అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే ఇంక చెకింగ్ వచ్చినారంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకొని అయితే ఇంకా కువైట్కి వచ్చేవాళ్ళు అయితే జాగ్రత్తగా అయితే రండి. తెలిసినంత వరకు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పినాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.